ఈరోజు ఈ మంచాన్ని పెట్టే వ్యవస్థలో మరి అంబేద్కర్ ఆశయాలు ఏవైతున్నాయో వాటిను కొనసాగించడానికి ముందుకొని వచ్చినటువంటి మరి బడంగపేట అధ్యక్షులు మరి బేర బాలకృష్ణ గారికి, మరి మాజీ సర్పంచ్ రాజేష్ గారికి, మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే మన మాలోళ్ళందరూ ఐక్యత ఉండాలి. మన మాలోళ్ళ ఐక్యత ఏందనేది సాటాలంటే రేపు 1 తారీఖు నాడు మరి మహాసింహ ఘర్షణ ఉంటుంది కాబట్టి మన మాలోళ్ళందరం కూడా ప్రతి ఊరు నుంచి మన మాలోళ్ళు ఎక్కడైతే ఉంటారో అందరినీ కూడా తరలించాలి. మరి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, మాలమానాడు రాష్ట్ర నాయకులు బేరి బాలకృష్ణ గారికి, అలాగే పెండాల మాజీ సర్పంచ్ రాజేష్ గారికి, ముత్యం గారికి, నా తోటి మాలమానాడు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ ఆశయాల కోసం మాలల ఐక్యతను మహేశ్వరంలో లేనటువంటి అందరూ మహేశ్వరంలో మాలలు లేరు అని ఒక నినాదంతో వెళ్తున్న వాళ్లకు వాళ్లకు మన మహేశ్వరంలో మాలలు ఉన్నారు అని చెప్పి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఈ రోజుతోటి వచ్చే డిసెంబర్ 1న మాలల మహాగర్జనకు గ్రామం నుంచి అందరూ పెద్ద ఎత్తున అందరూ కృషి చేసి ఎవరి గ్రామంలో వాళ్ళు ఐకమత్యంగా స్వచ్ఛందంగా బయలుదేరాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. దీనికి ఇంతకుముందు మన మహేశ్వరం మండలంలో ఎవరు కూడా మాలలు బయటికి వెళ్ళలేదు. ఇకనైనా జరగబోయే అన్యాయాన్ని అరికట్టాలంటే అంబేద్కర్ వారసులము అని మనము నిరూపించుకోవాలి. దీనికి అందరం కలిసికట్టుగా ఆ యొక్క మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. దీన్ని జయప్రదం చేయాలి.
ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై భీమ్. రోజు నాది గొల్లూరు దారకన్నయ్య. మన అంబేద్కర్ వాదాన్ని రక్షించుకోవడానికి నేను ప్రతి దళిత మీటింగ్లకు, అంబేద్కర్ మీటింగ్లకు స్టేట్లో అయినా ఎక్కడైనా నేను పోతుంటా. కాకపోతే మన మీద ఒక దుష్ప్రచారం జరుగుతున్నది. అన్ని ఉద్యోగాలు కానీ, లోన్లు కానీ ఏమున్నా మాలలే దొబ్బుతుంటున్నారు. మాలలు తక్కువ జనాభా ఉన్నది, మాలలు సంఖ్యనే లేదు, కానీ 5% ఉన్నారు, 6% ఉన్నారు అని మన మీద తప్పుడు సమాచారం ఇస్తున్నారు గవర్నమెంట్కు. అది తప్ప నిరూపించడానికి డిసెంబర్ 1న మాల సింహగర్జన అనేది మన జింకానా గ్రౌండ్లో జరుగుతున్నది. కావున ప్రతి మాల కూడా ఈ మాలలు తక్కువ లేరు, మేము కూడా మీతో సమానం ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ప్రతి ఒక్క మాల మీటింగ్కు అటెండ్ కావాలని చెప్తూ, అలాగే ఈ జనాభా నిష్పత్తి ఏదైతే ఉన్నదో ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎవరెన్ని నిధులు తీసుకున్నారు, ఏ క్యాస్ట్కి ఇచ్చిండ్రు, భూములు దళితులకు 3 ఎకరాల భూమి పంచిండ్రు, అది ఏ క్యాస్ట్కి పంచిండ్రు, అందులో మాలలు ఎంత ఉన్నారు, ఇతరులు ఎంత ఉన్నారు మన సోదరులు, ఈ లెక్కలన్నీ కూడా తీసిన తర్వాతనే ప్రభుత్వం దీన్ని ముందుకు అడిగేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై భీమ్. జై భీమ్. మన్సాన్పల్లి ఎలక్షన్లో మరి ఏదైతే మన డిసెంబర్ 1 తారీఖు రోజు జరగబోయే సింహగర్జన, మాలల సింహగర్జన అనే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు ఉన్న లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే సిద్ధాంతంతో మాలల ఐక్యత ఇంకా బయలుదేరి ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేసి అందరినీ కూడా గ్రామాన మన మహేశ్వరం మండలంలో ప్రతి గ్రామానికి, మాలలున్న గ్రామానికి బయలుదేరి మాలలను చైతన్యం చేసి ఈ యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున బయలుదేరితే బాగుంటుంది. మన హక్కును మనం సాధించుకోవాలంటే మనం ఐక్యత ఉండాలి కాబట్టి మాలల లోపల కూడా ఐక్యత చైతన్యం తీసుకొచ్చి ముందుకు సాగాలని నేను ఈ సభాముఖం తెలియజేస్తూ, మనమందరం కూడా కష్టపడితే మన పిల్లలు బాగుపడతారు కాబట్టి దాని ఉద్దేశంతో మనం అందరం కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి మాల సోదరులను అందరినీ కూడా మనం చైతన్యపరిచి ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు రేపు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన ఏదైతే జింకానా గ్రౌండ్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్లో యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం లక్షలాది మందిని మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మాలల హక్కుల కోసం, మాలల గుర్తింపు కోసం, మరి మాలల్లో ఉన్నటువంటి వెనుకబడుతనాన్ని రేపు జరిగే మీటింగ్లో చెప్పడానికి మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మన్సాన్పల్లి చౌరస్తాలో మరి మన మహేశ్వరం మండలం సంబంధించి మా మాల సోదరులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. అదేవిధంగా పాంప్లెట్ విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరి జైభీం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు గత 30 సంవత్సరాలుగా మాలల మీద మందకృష్ణ దుష్ప్రచారం చేస్తూ, మాలల మీద విషాన్ని కక్కుతూ, మరి ఎవరైతే రాజకీయంగా జన్మనిచ్చారో మందకృష్ణకు వారి మీదే దాడి చేస్తూ రాను రాను మరి తన మాటలతోని మాలలందరినీ కూడా శత్రువులుగా పరిగణించే విధంగా, కొంతమందికి దాసోహమై మరి మాలలందరూ కూడా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈ 30 సంవత్సరాలుగా మా మాల సోదరులందరికీ కూడా ఒక లోన్ రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా మా వాళ్ళందరికీ ఒక దళిత బంధు కూడా రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా 3 ఎకరాల భూమి కూడా ఎవరికి రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా పూర్తిగా మరి మా మాలలను ముందు పెట్టి మాలలను బదలాం చేసి మొత్తం కూడా మరి మందకృష్ణ దోచుకున్నటువంటి మాట రేపు డిసెంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. మీరందరూ కూడా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికల్లో మరి ఆయన మరి ఎన్నికల్లో మందకృష్ణ గారు ఎవరికి పనిచేసేవారో మీ అందరూ కూడా తెలుసు. ఇలా మాలలందరూ కూడా పనిచేయందే ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయా, మాలలందరూ లేకుండానే మరి ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయో ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఏమాత్రం మరి మందకృష్ణ మాటలు నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా వర్గీకరణ జోలికి వస్తే ఈ రాష్ట్రంలో పూర్తిగా మాలలందరూ కూడా మరి మాలల అగ్రహానికి గురికోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మాలల కోసం పార్టీలకు అతీతంగా, ఇలా మాలల కోసం
మా వివేక్ వెంకటస్వామి గారు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మా అచ్చంపేట వంశీ గారు, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ నిన్ననే అలా నేను కూడా వస్తానని చెప్పి మా ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, మరి యావత్ మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మాల ప్రజాప్రతినిధులందరూ కూడా రేపు డిసెంబర్ 1వ తేదీన లక్షలాది మందితో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయడానికి మనందరూ కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నాం. ఈ మనసాన్పల్లి చౌరస్తాలో కూడా మా రామ్లన్న గారు, అదేవిధంగా మా జంగయ్య గారు, మా రాజేష్ గారు, మా ముత్యం గారు, పేరు పేరున ఇక్కడ మాల సంఘాలందరూ కూడా పార్టీలు అవసరం లేదు. 1వ తేదీ వరకు మనం అందరం కూడా పార్టీలు ఇంటికాడ పెట్టొద్దాం. మన మాలల చైతన్యం ఏందో, మరి మాలలకు ఆత్మ గౌరవం ఏందో, మాలలకు ఉన్నటువంటి దమ్మేందో రేపు 1వ తారీఖున చూపించాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పి మరి మాల సోదరులకు ముఖ్యంగా నా మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే మీటింగ్లో స్వచ్ఛందంగా మీరందరూ కూడా మరి డిసెంబర్ 1వ తేదీన జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున లక్షల మందితోని మరి మహేశ్వరం నియోజకవర్గం నుండి వేలాది మంది రావాలని చెప్పి ఈ సభ ద్వారా మనందరికీ కూడా గౌరవం పెరుగుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటాను. జై మాల, జై మాల, జై మాల, జై మాల. మాల వ్యతిరేకులారా, ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, జై మాల, 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 జై మాల. ధన్యవాదాలు. మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై భీమ్. జై భీమ్.